నేను వెంకటరావు మోసం చేశాడు కదా, ఎందుకు మోసం చేసి వెంకటరావు నిన్ను? ఆపరేషన్ చేపిస్తానన్నాడు. అదే నీకు వచ్చిన ఎవరు? ఏంటిది? వెంకటరావు ఎప్పుడు? డాక్టర్ గారి గుమ్మం ముందే, డాక్టర్ గారి ఆయన ముందే ఎప్పుడు జరిగింది ఇది? 2019లో. చెప్పు, మా విషయం 2019లో మనవాడు జరిగింది. తెలుసుకుంటాడు, చెప్పు. 2019 జనవరిలో జరిగింది. ఆ, హాస్పిటల్కి వెళ్ళాను, దగ్గు వస్తుంది. ఆ, దగ్గు వస్తుంటే కొంచెం తర్వాత దగ్గు తగ్గాక అన్నారు. ఈలోపు ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ ఏప్రిల్ 11వ తారీఖు, ఏప్రిల్ 25, 2019లో నాకు పేగులు స్టక్ అయిపోయినాయి. ఆ, కోటా సురేష్ ద్వారాగా, హనుమన్నగర్ వైసీపీ నాయకుల ద్వారాగా యార్లగడ్డ సతీష్కి, వెంకటరావు గారి తమ్ముడికి ఫోన్ చేసి తీసుకెళ్తే 12ంటికి తీసుకెళ్ళి 6 దాకా అవును, కూర్చోబెట్టి తీసుకెళ్ళాము. ఆయన తీసామన్నాడా? ఫోన్ చేసి తీసుకెళ్ళాం. ఫోన్ చేస్తుండే ప్రచారంకి వచ్చినప్పుడు మనం మాట మాట్లాడి ఇచ్చాడు, ఏమని మాట ఇచ్చాడు? ఆపరేషన్ చేపిస్తానని. ప్రచారంలో మాట ఇచ్చాడు. ఆ, ఆ, మాట ఇచ్చాడు, ఆ మాట నిలబెట్టుకోలేకపోయాడు. అవును, ఏం చేసి హాస్పిటల్కి వెళ్తే ఏం జరిగింది? 12 దాకా కూర్చోబెట్టి, 12 గంటలు కూర్చోబెట్టి 6 దాకా వెంకటరావు గారిని ఎమ్మెల్యేనా బయటికి దింగేసి ఎవరన్నారు? హాస్పిటల్ ఎండి ఆ, ఏమన్నా ఎమ్మెల్యేనా, మేము చెట్లకు కాతనే డబ్బులు. ఏ హాస్పిటల్ జరిగింది అది? ఎల్ప్ హాస్పిటల్. ఆ, కోటా సురేష్ ద్వారాగా వెళ్ళాం. ఆ, అది వైసీపీ నాయకులు వెంకటరావు మనుషుల ద్వారాగా యార్లగడ్డ వెంకటరావు మరి చేసి అప్పుడు మీరేం చేశారు? డబ్బులు కట్టి ఏం చేయించుకున్నారా? సంతాలు పోగు చేసి ఎక్కడ 2 లక్షలు అయినాయి. అను హాస్పిటల్. ఆ, తర్వాత మరి వంశీ గారు అన్నాడు మళ్ళీ. వంశీ గారు నాకు ఆర్థికంగా ఆపరేషన్ చేయించారు. ఎప్పుడు? 2016లో చేయించారు. 200 మొన్న ఈ మధ్యన నాకు 65,000 70,000 సాయం చేశారు. ఆ, కాదబ్బా, వెంకటరావు గారు మోసం చేశారు, వంశీ గారు చేశారు అంటున్నావు. ఆ విషయం వంశీ గారు తెలిసిందేంటి? ఎలా తెలిసింది ఆ విషయం? మేము చెప్పామన్నమాట. మీరే చెప్పారు. నాకు 70,000 అను హాస్పిటల్కి, ఏఐజీ హాస్పిటల్ ద్వారాగా మాకు ఆర్థిక సాయం చేశారు వంశీ గారి ద్వారా. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లో ఏదో జరిగింది అన్నావేంటి? ఏదో ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని అని అంటున్నావు ఏంటి? ఇప్పుడు ఎలక్షన్లో మేము వైసీపీలో తిరుగుతున్నాము, అదే వంశీ అంటే వంశీ గారు వెనకాల తిరుగుతున్నామని. వంశీ గారి వెనకాల తిరుగుతున్నామని ఓట్లు డబ్బులు ఇవ్వకుండా మాకు కొట్టేశారు మమ్మల్ని. ఆర్థికంగా మాకు మా కుటుంబానికి గొడవలు పెట్టి, అంటే మీతో తిరిగే కుటుంబాలు కూడా ఇవ్వలేదు. వాళ్ళకి మీకు గొడవలు పెట్టారు. అంటే రాము వెనకాల తిరిగిన కుటుంబాలు కూడా డబ్బులు ఆపేస్తే రాముని తిట్టుకుంటారని, అంతేనా? వాళ్ళందరూ నేను తిట్టారు, వచ్చి మీ కుటుంబ సభ్యులందరూ తిట్టారా? తిట్టారు. మీరు తిరిగితే మాకు కూడా ఇబ్బంది అవుతుందని తిట్టారు. ఆర్థికంగా సాయం చేశారు వంశీ గారు. ఇక అలా వద్దులు నేనే అంటుంటా అన్నారా? అవును. దానికి ఇప్పుడు నువ్వేమంటావు వంశీ గారికి? మరి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. నేను మా పార్టీ పనిచేసిన వాళ్ళందరికీ చెప్తాను కృతజ్ఞతలు వంశీ గారు. మా పార్టీ తరఫున పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఇలాగే చెప్తున్నాను.